శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం పాతపట్నం గ్రామంలో కొలువుదీరిన శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి దేవస్థానం యందు భక్తుల సౌకర్యార్థం పలు అభివృద్ధి కార్యక్రమాలకు రెడ్డి నాగభూషణం వారి జ్ఞాపకార్థంగా విరాళాన్ని అందజేశారు. స్థానిక ఎమ్మెల్యే రెడ్డి సంతి 4 లక్షల రూపాయలతో మామిడి తోట చుట్టూ ప్రహారీ గోడ నిర్మాణంకు, విశ్వేశ్వరరావు 1,50,000 రూపాయలతో రేకుల షెడ్డు నిర్మాణానికి విరాళంను ఆలయ కార్యనిర్వహణాధికారి టి వాసుదేవరావుకు అందజేశారు. నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం పూర్తి వివరాలను ప్రకటన ద్వారా తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే గారు రెడ్డి శాంతమ్మ గారు 4 లక్షల రూపాయలతో ఆ గోడ కట్టడానికి నిర్ణయించుకొని ఈరోజు ఆ కార్యక్రమానికి శంకుస్థాపన చేయడం అనేది జరిగింది. అలాగే అమ్మవారి దేవస్థానానికి చెందినటువంటి ఈ తోటలో భక్తుల సౌకర్యార్థం విశాఖపట్నానికి చెందినటువంటి గ్యాస్ డీలర్ విశ్వేశ్వరరావు గారు కూడా 1,50,000 రూపాయలతో ఇక్కడ ఒక రేక్ షెడ్ భక్తులు ఇక్కడ తాత్కాలికంగా వచ్చి భోజనాలవి ఏర్పాటు చేసుకోవడానికి వీలుగా ఇక్కడ నిర్మాణం చేయడానికి వారు ముందుకు వచ్చారు. ఆ కార్యక్రమం కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. త్వరలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని భక్తులకి అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం.